హాయ్ హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ వేదాంశ్వీన. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఇక ఈరోజైతే ఇల్లు మొత్తం క్లీన్ చేసుకుంటున్నాను శ్రావణ మాసం కోసం. అందుకైతే నేను వ్లాగ్ వీడియో అయితే షూట్ చేసుకున్నాను అన్నమాట. ఇంకా ఈ వీడియో నేను చేసుకునే పనులు మీకు చూపిస్తూ కొన్ని విషయాలు అయితే మాట్లాడాలనుకుంటున్నాను. ఎందుకంటే నేను యూట్యూబ్ ఛానల్లో కొత్త అప్డేట్స్ గురించి, అంటే ఇంకా నా గురించి అన్నమాట. యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేసి 6 మంత్స్ అవుతుంది. నేను కరెక్ట్ జనవరిలో స్టార్ట్ చేశాను. జనవరి లాస్ట్ డే స్టార్ట్ చేశాను అన్నమాట. ఇంకా అయితే ఆ రోజు నుంచి వీడియోస్ అయితే సరిగ్గా అప్లోడ్ చేయలేదు. ఇంకా నేను ఛానల్ అయితే స్టార్ట్ చేశాను. ఈమెయిల్ ఐడి క్రియేట్ చేసుకొని ఛానల్ అయితే స్టార్ట్ చేస్తున్నాను. ఫస్ట్ వీడియోలు తీసుకోవాలి అది ఇదంటే కొంచెం మొహమాటంగా ఉండేది. అందుకని వేదాంశుది వీణది చిన్న చిన్న వీడియోలు అయితే షూట్ చేసుకొని అప్లోడ్ చేసేదాన్ని. అలా కొంతకాలం అయితే టైం అంతా వేస్ట్ చేశాను అన్నమాట. 2 మంత్స్ 1 మంత్ అలా. నాలాగా మీరైతే ఎవరు కొత్తగా ఛానల్ పెట్టినా అప్పుడైతే వీడియోస్ అయితే రెగ్యులర్గా అప్లోడ్ చేసుకోవాలి. ఇంకా నేను చేసిన మిస్టేక్ వల్ల టైం అంతా వేస్ట్ అయిపోయింది. ఇంకా తర్వాత 2 మంత్స్ అయిపోయిన తర్వాత అయితే వీడియోస్ అయితే రెగ్యులర్గా అప్లోడ్ చేసుకుంటున్నాను. ముందైతే వ్యూస్ రాలేదు. ఇప్పుడైతే బాగా వ్యూస్ వస్తున్నాయి, కానీ సబ్స్క్రైబర్స్ అయితే లేరు. ఇంకా నేను 113 మెంబర్స్ సబ్స్క్రైబర్సే ఉన్నారు. వాచ్ అవర్స్ అయితే అస్సలు కంప్లీట్ కాలేదు. ఇప్పుడు ఛానల్ వదిలేయాలా వద్దా అని అయితే ఆలోచిస్తున్నాను. ఎందుకంటే యూట్యూబ్లో వచ్చిన కొత్త అప్డేట్స్ వల్ల చాలా భయంగా అనిపిస్తుంది. 8,000 వాచ్ అవర్స్ ఏడ కంప్లీట్ చేస్తామండి? అసలు చేయలేము. ఇంకా అది పెద్ద పెద్ద యూట్యూబర్స్కే సాధ్యమవుతుంది. ఇంకెందుకంటే వాళ్ళు ఫస్ట్ నుంచి స్టార్ట్ చేసి ఉంటారు, కొంచెం సబ్స్క్రైబర్స్ ఉంటారు, వాళ్ళకి అన్నీ తెలుసు కాబట్టి వాళ్ళకి సాధ్యమవుతుంది. ఇంకా నేను కొత్తగా పెట్టాను కదా, ఏమవుతుందో ఏమో అని భయపడుతున్నాను. కొన్ని టెక్ ఛానల్కి కూడా కామెంట్ చేస్తే కంటిన్యూ చేయండి సిస్టర్, బాగుంటుంది, కష్టపడండి, మంచి కంటెంట్ పెట్టండి, ఏం కాదు, వస్తుంది వాచ్ అవర్స్ అని చెప్తున్నారు. కాకపోతే నాకు ఛానల్ వదిలేయాలంటే కూడా చాలా బాధగా ఉంది. ఎందుకంటే ఈ 100 సబ్స్క్రైబర్ల కోసం నేను చాలా రోజులు కష్టపడ్డాను అన్నమాట. నాకు ఎడిటింగ్ రాకపోయేది, థంబ్నెయిల్ క్రియేట్ చేసుకోవడం వచ్చేది కాదు, వీడియో ఎలా షూట్ చేసుకోవాలో కూడా సరిగ్గా తెలిసేది కాదన్నమాట. లాంగ్ వీడియోకు ఇలా 16:9లో, షార్ట్ వీడియోకు 9:2 ఇట్లా నాకు వీడియో షూట్ చేసుకోవడం కూడా తెలిసేది కాదు. అలా ట్రెక్ ఛానల్ని అయితే చాలా ఫాలో అయ్యి అన్నీ నేర్చుకున్నాను అన్నమాట. వీడియో ఎడిటింగ్ కానీ, వీడియో షూట్ చేసుకోవడము, వాయిస్ ఓవర్ ఎలా ఇవ్వాలి, థంబ్నెయిల్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, టైటిల్ ఎలా ఇవ్వాలి, ఇన్ని నేర్చుకున్నాను అన్నమాట. నేర్చుకుంటూ వీడియోలు అయితే అప్లోడ్ చేసేదాన్ని. అలా అప్లోడ్ చేస్తూ వ్యూస్ అయితే కొన్ని వీడియోలకైతే మంచిగా వచ్చేవన్నమాట. చాలా హ్యాపీగా అనిపించేది. ఈ మధ్యనైతే సబ్స్క్రైబర్లు కూడా బాగా వస్తున్నారన్నమాట. 113 మెంబర్స్ అయ్యారు. అది ఎందుకంటే నేను చేసిన మిస్టేక్, వీడియోలు డైలీ పోస్ట్ చేయకపోవడం, చేసిన వీడియోలను కరెక్ట్ టైంకు అప్లోడ్ చేయకపోవడం, ఇలాంటి మిస్టేక్ అయితే చాలా చేశాను అన్నమాట. ప్రతి ఒక్కరు కొత్తగా స్టార్ట్ చేసినప్పుడు ఇలాంటి మిస్టేక్లు చేస్తుంటారు. తర్వాత వాళ్ళకి తెలిసిన తర్వాత అన్నీ కవర్ చేసుకొని మంచిగా చేస్తారు. ఇంకా నేను కూడా అలాగా 2 మంత్స్ 3 మంత్స్ అయితే టైం అంతా వేస్ట్ చేసేసి ఇప్పుడైతే రెగ్యులర్గా అయితే షార్ట్స్ వీడియో పెడుతున్నాను. ఎందుకంటే నాకు వ్యూస్ వచ్చి సబ్స్క్రైబర్లు వస్తారే, బాగానే ఉంది కదా, మంచిగా వస్తుంది కదా, చేద్దామని అయితే కంటిన్యూ చేశాను. 100 సబ్స్క్రైబర్ల వరకు వచ్చారు. ఇంత కష్టపడ్డ తర్వాత ఇప్పుడు యూట్యూబ్ అప్డేట్స్ వల్ల వదిలేయాలా అని అయితే ఆలోచిస్తున్నాను. వదిలేయకూడదు అని అనిపిస్తుంది. ఎందుకంటే నేను చాలా రోజులు కష్టపడ్డాను అన్నమాట. వీడియో ఎడిటింగ్ చేసుకోవడానికి నైట్ అయితే 1-12 అయ్యేది, ఒక్కసారి 11 అయ్యేది. ఎలా అంటే అలా కొంచెం చిన్న షార్ట్ వీడియోకైనా నేను వీడియో ఎడిటింగ్ చేసుకోవడానికి చాలా టైం తీసుకునేదాన్ని అన్నమాట. అలా కొంచెం నేర్చుకున్నాను. టైటిల్ ఎలా ఇవ్వాలి, థంబ్నెయిల్స్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, లాంగ్ వీడియో ఎలా పెట్టాలి అనేటివి ఇన్ని నేర్చుకున్న తర్వాత వదిలేయాలంటే ఎంత బాధగా ఉంటుంది చెప్పండి. ఇంకా అందుకని అయితే వదిలేయకూడదు అని ఒకసారి అయితే డిసైడ్ అవుతున్నాను. ఒకసారి అయితే వద్దులే, ఇంత ఇబ్బంది పడి ఎంత
8,000 వాచ్ అవర్స్ ఎక్కడి నుంచి వస్తాయి, రావు అనిపిస్తుంది. ఒక్కొక్కసారి యూస్ వస్తుంటేనేమో చెయ్యాలి ఎలాగో కష్టపడాలి అని తపన పడుతున్నాను అన్నమాట. ఏం చేయాలో కూడా అర్థం అవ్వట్లేదు. ఇంకా మీ చేతుల్లోనే ఉందన్నమాట. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు నాకైతే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేస్తే కొంచెం ముందుకైతే వెళ్తాను. నాకైతే టైం లేదు, జనవరి వరకే టైం ఉందన్నమాట. అప్పటి వరకు 4,000 వాచ్ అవర్స్ అయితే కంప్లీట్ చేసుకొని 1000 సబ్స్క్రైబర్స్ చేసుకుంటే నా ఛానల్ మానిటైజేషన్ అయిపోతుంది. ఇంకా నాకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. కాకపోతే అంటే ఇన్ని రోజులు టైం అంతా వేస్ట్ చేసి ఇప్పుడు ఉరుకులాడి వీడియోలు చేసినా కూడా నేను ముందుకు వెళ్తానా లేదా అని భయంగా ఉందన్నమాట. ఇంకా ఇంత కష్టపడి ఇప్పుడు ఎలా వదిలేయాలి? ఇంతకుముందు కూడా నాకు ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు నాకు తెలిసిన వాళ్ళు కానీ, నా ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎందుకులే యూట్యూబ్ స్టార్ట్ చేయడం, వ్యూస్ రావాలి, సబ్స్క్రైబర్స్ రావాలి, కొన్ని మిలియన్స్ వరకు వెళ్ళాలి, నీ పని లేక పెట్టుకున్నావు అది దాన్ని కూడా నన్ను చాలామంది డిస్కరేజ్ చేశారు. ఇంకా నేను ఎలాగైతేనేంటి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను, ఒకరి మాటల కోసమని నేను ఎందుకు ఆగిపోవాలి అనేది కంటిన్యూ చేశాను. ఇప్పుడు కంటిన్యూ చేసి వాళ్ళ మాటలని నిజం చేసి నేను యూట్యూబ్ వదిలేయాలా అని మళ్ళీ అనిపిస్తుంది. ఏదైనా సాధించి వాళ్ళకు చూపించాలి. నేను కొంచెమైనా మానిటైజ్ చేసిన తర్వాత కొంచెం డబ్బు సంపాదిస్తున్నా కూడా కొంచెం డబ్బు సంపాదిస్తున్నాను కదా, దీంట్లో అన్న వాళ్ళకు ముఖం మీద చూపించాలి కదా అని అయితే ఒకసారి అనిపిస్తుంది. ఒకసారి ఇంత కష్టంగా ఉంది, ఎలా చేయాలబ్బా అని చాలా అనిపిస్తుంది అన్నమాట. ఇంకా ఏదో ఒకటి అయితే చేసి ఈ 6 మంత్స్ కూడా లేదు, 4 మంత్స్లోనే నేను ఛానల్ మానిటైజ్ చేసుకోవాలి. అంటే డైలీ అయితే వీడియోలు, లాంగ్ వీడియోలు, షార్ట్ వీడియోలు అయితే అప్లోడ్ చేసుకోవాలి. షార్ట్ వీడియోల ద్వారా అయితే సబ్స్క్రైబర్సే వస్తున్నారు. ఇంకా వాచ్ అవర్ కోసం అయితే లాంగ్ వీడియోస్ అయితే అప్లోడ్ చేసుకోవాలి. అలా చేసుకుంటే నాకు వాచ్ అవర్స్ వచ్చిన తర్వాత అప్లై చేసుకుంటే బాగుంటుంది. ఇంకా ఈరోజైతే నేను ఇల్లు క్లీన్ చేస్తున్నాను కదా, ఫస్ట్ అయితే బీరువా క్లీన్ చేశాను అన్నమాట. బీరువాలో ఉన్న వేస్ట్ పేపర్స్, వేస్ట్ బుక్స్ అన్నీ తీసేసాను అన్నమాట. చాలా ఉండే అవన్నీ ఒక బ్యాగ్లో వేసి పెట్టింటి. ఇంకా అన్నీ తీసేసి అన్నీ సదిరేస్తున్నాను అన్నమాట. డేట్ అయిపోయినాయి, పనికి మారిన పేపర్లు అంటే పనికి అయిపోయినవి, యూజ్ అయిపోయిన పేపర్స్, బ్యాంకు బుక్స్ అవన్నీ పాతవన్నీ ఉన్నాయన్నమాట. ఇంకా అవన్నీ తీసేసి పడేస్తున్నాను. బీరువా మొత్తం సదరడం అయిపోయింది. బట్టలు అన్నీ సదిరేసాను అన్నమాట. ఇంకా చదివేసిన తర్వాత స్టాండ్, గిన్నెలు కడగడము అంతా చేసేసి బూజు కూడా దులిపేసాను. ఇంకా అదంతా దులిపేసిన తర్వాత ఇల్లు అయితే క్లీన్ చేసుకుంటున్నాను. ఫస్ట్ అక్కడ పడ్డ పేపర్లు అన్నీ ఉన్నాయి కదా, అవన్నీ ఒక కవర్లోకి అయితే సర్దేసి బయట అయితే వేసి అంటుపెట్టేస్తున్నాను అన్నమాట. ఇంకెక్కడ వేసినా కూడా ఎగిరిపోతాయి. చెత్త డబ్బాలో వేసినా కూడా రేపటి వరకు మొత్తం చెత్త మొత్తం గాలికి బయటకు వచ్చేసి ఇంకా అంతా పడిపోతాయి అనేసి అయితే అంటిపెట్టేద్దామని అన్ని కవర్లో వేస్తున్నాను. ఇంకా గాలి అయితే కొంచెం ఎక్కువగా ఉంది, అందుకని ఒక కవర్లో వేసి కవర్తోనే అంటిపెట్టేద్దామనేసి కవర్ అయితే నింపేసుకున్నాను. మొత్తం నింపేసిన తర్వాత అవి బయటికి అయితే పెట్టేసి కాల్చేసి వచ్చేసాను అన్నమాట. కాల్చేసిన తర్వాత ఇంకా బయట గిన్నెలు అయితే అన్నీ కడిగేసాను కదా, అవన్నీ తీసుకొచ్చి సదిరేసుకుంటున్నాను అన్నమాట. ఇంకా స్టాండ్ అయితే కడిగేసుకున్నాను. అదొకసారి అయితే నాకు చేతి తెగిందనమాట. ఆ స్టాండ్ స్క్రబ్బర్తో తోముతుంటే ఇంకా అప్పటి నుంచి అయితే ఒక స్క్రబ్బర్తో తోమేసి వాటర్ అయితే చల్లేసిన తర్వాత ఒక క్లాత్ తీసుకుని అయితే క్లాత్తో మొత్తం తుడిచేస్తాను. స్టవ్ అది స్టాండ్ అలా తుడిస్తే నీట్గా అనిపిస్తుంది అన్నమాట. సబ్బు నూరుగా బూజు కనిపించదు. ఇంకా అందుకని అయితే అది అలాగ చేస్తున్నాను. ఇంకా పని అంతా అయిపోయిన తర్వాత రేపైతే శుక్రవారం రోజైతే పూజ చేసుకోవాలి. నేను శ్రావణం పట్టుకుంటాము కదా, ఇంకా అందుకనే ఇల్లు క్లీన్ చేసుకుంటున్నాను. నాన్ వెజ్ అయితే తినము, కానీ మేము షాప్ దగ్గర అయితే నాన్ వెజ్ అమ్ముతాము. ఇంకా మాకు అదైతే మా పని కాబట్టి ఇక కంపల్సరీ అది చేసుకుంటేనే మేము బతుకుతాము. అందుకనే ఇంకా ఆ పని అయితే కంపల్సరీ చేసుకుంటాము. షాప్ దగ్గరికి అయితే వెళ్తాను అన్నమాట. కానీ నాన్ వెజ్ ఒకటి తినము, పూజ చేసుకుంటాము. ఇంకా ఇప్పటి వరకు అయితే నా ఛానల్ని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు. ప్లీజ్ నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి అయితే లైక్ చేసి నాకైతే సపోర్ట్ చేయండి. నాకు జనవరి వరకు టైం ఉంది కాబట్టి నేనైతే డైలీ లాంగ్ వీడియోస్ అయితే పోస్ట్ చేస్తాను.
ఎప్పుడైనా చేయకపోయినా డే బై డే నైనా లాంగ్ వీడియోస్ అయితే అప్లోడ్ చేయాలి. ఇంకా అలా చేస్తేనే నాకు వాచ్ అవర్స్ వస్తాయి. ఇంకా 100 సబ్స్క్రైబర్లు వదులుకోవడానికి ఇంత బాధపడుతున్నానంటే ఇంకా ఏమో సబ్స్క్రైబర్స్ వస్తారా రారా అని కొంచెం డౌట్గా ఉంది. చూద్దాం. ఇన్ని రోజులు కష్టపడ్డాం కదా, ఇంకొక 4 మంత్స్ కష్టపడితే ఎలాగో తెలుస్తుంది అనేసి అయితే గట్టిగా స్ట్రాంగ్ అనుకుంటున్నాను అన్నమాట. ఇంకా మీ చేతుల్లోనే ఉందన్నమాట. నేను ఛానల్ టర్న్ ఆఫ్ చేసుకోవాలా అలాగే కంటిన్యూ చేసుకోవాలా అనేది ఇంకా మీ చేతుల్లోనే ఉంది. మీరైతే నాకు సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఇంకా నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాము. రేపైతే ఫ్రైడే రోజు పూజ వీడియో అయితే లాంగ్ వీడియోనే పోస్ట్ చేస్తాను. రేపు దేవుని పటాలను కడుక్కోవడం, నైవేద్యం చేయడం, ఈ పూజ ఉంటుందన్నమాట. గుడి దగ్గరికి కూడా వెళ్తాము, వీరనాగమ్మ గుడి కాడికి. అక్కడి విషయాలు కూడా చెప్తాను. బాయ్, ఉంటాను ఫ్రెండ్స్.